సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. భారత్లో ఆదివారం రాత్రి 9:56 మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1:26 వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి 82 నిమిషాల పాటు ఎర్రబారి కనిపించాడు. అనేక మంది ఈ ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. 2022 తర్వాత భారత్లో అత్యంత ఎక్కువసేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలను ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నమే మూసివేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ తలుపులను ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేశారు. అంతకుముందు వేద పండితులు మూలవరుల అభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. రాజగోపురం వద్ద ఉన్న ప్రధాన ద్వారాన్ని సైతం మూసివేసి ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించలేదు. సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూగోళం ఆపగా మిగిలిన సూర్యకిరణాలు దాని చుట్టూ ఉన్న వాతావరణం గుండా ప్రసరించి చంద్రుడిని చేరుతాయి. ఆ క్రమంలో సూర్యుడి నుంచి వెలువడే కాంతిపుంజం చెల్లాచెదురు అవుతుంది. సప్తవర్ణాలు కలిగిన సూర్యకిరణాల్లో నీలిరంగు ఫిల్టర్ అయిపోగా ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే చందమామపై పడతాయి. అలా చంద్రుడు ఎరుపెక్కుతాడు. ఆ ఎర్రని చందమామనే కొన్ని దేశాల్లో ప్రజలు బ్లడ్ మూన్ గా పిలుస్తారు. రాజధాని అమరావతిలోని అన్ని టవర్ల నిర్మాణాన్ని డిసెంబర్ 31లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆదివారం నేలపాడులో పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం 14 టవర్లలో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. టైప్ 1లో 384 ఇళ్లు, టైప్ 2లో 336 ఇళ్లు, గ్రూప్ డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. మొత్తం 4400 ఇళ్లలో 3750 ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు, ఉద్యోగులకు అప్పగిస్తామని చెప్పారు. ఇక ట్రంక్ రోడ్లు ఏడాదిలో, రైతుల లేఅవుట్ రోడ్లు 2.5 ఏళ్లలో, ఐకానిక్ టవర్లను 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. అమరావతి గురించి ఏసీ రూమ్లో కూర్చొని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అథారిటీ ఆమోదించిందన్నారు. భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం ఉంటుందని చెప్పారు. గత పాలకులు 5 ఏళ్ల కాలంలో 2 లక్షల కోట్లకు పైగా వెచ్చించామని గొప్పలు చెప్పుకునేవారు. అందులో ప్రజలకు అందింది అంతంతే. టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం 15 నెలల కాలంలోనే ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి 1,00,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో కుదేలైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 విజయంపై కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ బుధవారం సంయుక్తంగా భారీ బహిరంగ సభను తలపెట్టాయి. అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొట్టమొదటి సభ ఇది. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో 10న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ హాజరు కానున్నారు. ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనా విజయాలను ఆవిష్కరించేలా దీనిని నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు వివరించాలని కూటమి అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ నెల 15న కామారెడ్డిలో తలపెట్టిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను విజయవంతం చేయడం, పార్టీ కమిటీల ఏర్పాటే ప్రధాన అజెండాగా సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జై బాపు, జై సంవిధాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొంటారు. బీసీ డిక్లరేషన్లోని అంశాలను ప్రభుత్వం అమలు చేస్తుండడం, టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో 15న కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈ సభకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించాలని టీపీసీసీ యోచిస్తోంది. దీనికి సంబంధించి సమావేశంలో తీర్మానించే అవకాశం ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పురోగతిని సమీక్షించనున్నారు. పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశం, స్థానిక ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై కూడా చర్చలు జరుపుతారు.
గవర్నర్ వద్ద బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు చట్టబద్దత కల్పించకుండా బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రం తలుచుకుంటే ఒక్క రోజులోనే రిజర్వేషన్లపై చట్టం తీసుకురావచ్చని, కానీ కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తుందోననే భయంతో అడ్డుకుంటుందని అన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం ఆదివారం కామారెడ్డిలోని శుభం కన్వెన్షన్ లో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీ, అమిత్ షాలను ఒప్పించలేకపోవడం సిగ్గుచేటన్నారు. సంజయ్, ఎంపీ అరవింద్ బిల్లుపై ఎందుకు మాట్లాడటం లేదని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో తాను చేసిన దేశ్ముఖ్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తాను సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వస్తానని, బండి సంజయ్కి ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. రిజర్వేషన్లపై బీజేపీ బాగోతం బయట పెట్టడానికే కామారెడ్డిలో సభను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. 2 లక్షల మందితో కేంద్రం కనువిప్పు కలిగేలా బీసీల భవిష్యత్తు మలుపు తిప్పే విధంగా సభ ఉంటుందన్నారు. దోచుకున్న సొమ్ము వాటాల పంపిణీలో తేడా వచ్చి కేసీఆర్ కుటుంబం బజారున పడి కొట్టుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రానికి బుద్ధి చెప్పేలా కామారెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల కారుకూతలు, కుట్రలను బయటపెట్టేందుకే కామారెడ్డిలో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణను విజయవంతం చేసి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. కామారెడ్డి సభకు 2 లక్షల మందికి తగ్గకుండా తరలించాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. రాహుల్, రేవంత్ రెడ్డి అగ్రవర్ణాలకు చెందినప్పటికీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. బీసీల జనాభా ప్రకారం ఆ వర్గాలకు కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవులను కేటాయించామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఖచ్చితంగా నెరవేరుస్తుందన్నారు. కేంద్రం బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించకపోతే పోరాటం చేస్తామని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కామారెడ్డి వేదికగా సమరబేరి మోగించి కేంద్రం మెడలు ఉంచుతామన్నారు. అంతకుముందు బీసీ విజయోత్సవ సభ నిర్వహించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్టేడియాన్ని మంత్రులు పరిశీలించారు. ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ ఆత్మహత్యకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నెలల తరబడి వేతనాలు చెల్లించని కారణంగానే మహేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, ఈ దుస్థితిని తెచ్చినందుకు సీఎం, మంత్రి క్షమాపణలు చెప్పాలని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఫోన్లో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మహేష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. లేదంటే బాధితుని కుటుంబంతో పాటు జీతాలందని కార్మికులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపమైన కమ్యూనిస్టు నేత రావి నారాయణ రెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆయన పర్యటించారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న అనేక పరిస్థితుల నేపథ్యంలో యూరియా సరఫరాలో కొంతమేర కేటాయింపుల్లో ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి యూరియా ప్రణాళికకు అనుగుణంగా కేటాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ ద్వారా స్వయంగా కలిసి విన్నవించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఆగస్టులో కేంద్రం నుంచి అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని చెప్పారు. ఇక నుంచి ప్రతిరోజు 8,000 నుంచి 10,000 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ కంపెనీల ద్వారా సరఫరా అవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఫార్ములా ఈ రేసులో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా, దాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆధారాలను సీబీఐకి ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గొర్రెల స్కామ్లో 100 కోట్ల అవినీతి బయటపడ్డా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలను ఎందుకు జైలుకు పంపడం లేదని, వాళ్ళ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని, ఫార్ములా ఈ రేస్ స్కామ్ పేరుతో ప్రతిసారి ట్విట్టర్ టిల్లును విచారణకు పిలిచి డ్రామాలాడుతున్నారే తప్ప చర్యలేవని సంజయ్ ప్రశ్నించారు. అవినీతి జరిగిందని మీరే అనేకసార్లు చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సంజయ్ నిలదీశారు. ఈ స్కామ్లో విదేశీ సంస్థ పాత్ర ఉందని, ఈ కేసును సీబీఐ విచారణ ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును 2 ఏళ్ల నుంచి డైలీ సీరియల్ లాగా సాగదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతుందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్లో వినాయక చవితి సందడి ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాయి. హైదరాబాద్లో ఆదివారం రాత్రి వరకు 3,03,585 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపునకు నగరంలోని ఇతర విగ్రహాలను అనుమతించారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం రాత్రి 7 గంటల్లోపే అన్ని చోట్ల నిమజ్జనాలు పూర్తి చేశారు. దిల్సుఖ్ నగర్, కొత్తపేట పరిధిలోని సమతాపురి కాలనీలో ఏర్పాటు చేసిన 63 అడుగుల వినాయక విగ్రహాన్ని నిర్వాహకులు పైరింజన్ల సాయంతో అదే చోట నిమజ్జనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శోభాయాత్రలు సజావుగా సాగేందుకు కృషి చేసిన మున్సిపల్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీ, ఇతర శాఖల సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, క్రెయిన్ ఆపరేటర్లకు అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు 40 గంటల పాటు కొనసాగాయని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. 40 అడుగుల కంటే ఎత్తున్న విగ్రహాల సంఖ్య పెరగడంతో ఈసారి శోభాయాత్ర కొంత ఆలస్యమైందన్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే ఊరేగింపుల్లో చిన్నపాటి గొడవలకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయని, పిక్ పాకెటింగ్ కేసుల్లో మరికొందరిని పట్టుకున్నామని సిపి వివరించారు. వరంగల్లో ఆదివారం ఉదయం ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు కాలనీలు జలమయం కాగా రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ముఖ్యంగా వరంగల్ నగరంతో పాటు కిలా, వరంగల్ మండలాల పరిధిలో భారీ వర్షం పడగా మిగతా మండలాల్లో ఓ మోస్తరు వర్షం నమోదైంది. బాలసముద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నీరు చేరడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అండర్ రైల్వే బ్రిడ్జి కింద 2 ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. హఠాత్తుగా బస్సు ఆగిపోవడంతో అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న నగర పాలక సంస్థ మాన్సూన్ బృందాలు, పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక భారీ వర్షానికి హనుమకొండ చౌరస్తా జలమయమైంది. ప్రధాన రోడ్లతో పాటు సమీపంలోని పలు కాలనీలకు వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. ఇటు హనుమకొండ చౌరస్తాలో ప్రధాన రోడ్డు వెంబడి మోకాల లోతు వరద పొంగి ప్రవహించడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో వికలాంగులు, చేయూత పెన్షన్దారుల ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కోసం మహాగర్జన సన్నాహక సదస్సు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షన్ 6,000, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు 4,000 పెన్షన్ అందిస్తామని వాగ్దానం చేసి మోసం చేసిందని మందకృష్ణ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఒక్కసారి కూడా ఈ విషయంపై దృష్టి పెట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల్ని మోసం చేసింది అని అన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు విఫలమైనప్పుడు ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటు రేవంత్ అయినా, ఇటు కేసీఆర్ అయినా పేద కుటుంబం నుంచి వచ్చిన వారు కాదని, అందుకే పేద ప్రజల అవస్థలు వాళ్లకు తెలియదని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదు, ఈ ప్రతిపక్షం అడగకపోవడం వల్లే ఎంఆర్పీఎస్ ఈ ఉద్యమాన్ని నడిపించాల్సిన అవసరం ఏర్పడిందని మందకృష్ణ చెప్పారు. అనేక సందర్భాల్లో పేద ప్రజల కోసం పోరాడిన చరిత్ర ఎంఆర్పీఎస్ కి ఉందని గుర్తు చేశారు. సమాజం వక్ర మార్గంలో వెళ్లడానికి, యువత చెడు మార్గంలో పయనించడానికి సమున్నతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించకపోవడమేనని శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈర్ష్య, చెడు ఆలోచనలు కలగడానికి కారణం మన అలవాట్లేనని అన్నారు. మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల ద్వారా పుట్టిందే సనాతన హిందూ ధర్మమని, ఇది విశ్వ మానవాళికి మార్గదర్శకం చేస్తుందని శ్రీ సత్యాత్మ తీర్థ చెప్పారు. అనంతమైన పరమాణువులతో అద్భుతమైన మానవాళిని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుడిని ప్రతిరోజు మనస్ఫూర్తిగా భక్తితో ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని స్వామీజీ పిలుపునిచ్చారు. 50 రోజుల పాటు భాగ్యనగరంలో చాతుర్మాస్య దీక్ష ముగించిన స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 50 రోజులుగా భాగ్యనగర వాసులు లక్షలాది మంది ఎంతో ప్రేమానురాగాలు చూపించారని, వారిని వదిలి వెళ్లడం బాధగా ఉందని స్వామీజీ అన్నారు. 50 రోజుల పాటు హైదరాబాద్లో స్వామీజీ చాతుర్మాస్య దీక్ష ఘనంగా ముగిసింది. మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన గొల్లపూడిలో ఉన్న భూములను గోల్ఫ్ క్లబ్ కోసం తీసుకునే ప్రయత్నాలు వివాదాస్పదమవుతున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన దాదాపు 40 ఎకరాల భూములు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉన్నాయి. వార్షికంగా ఈ భూములను ఓపెన్ ఆప్షన్ ద్వారా కౌలుకు ఇచ్చి ఆదాయాన్ని దేవస్థానానికి వినియోగిస్తుంటారు. కొన్ని వారాల క్రితం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈ భూములను గోల్ఫ్ కోర్టు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం కేటాయించాలంటూ దేవాదాయ శాఖ కార్యదర్శి ప్రతిపాదనలు పంపడంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆస్తులను ఇష్టానుసారం ఇస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆలయ కమిటీ స్పష్టం చేస్తుంది. ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆలయాన్ని దుర్గగుడికి దత్తత ఇచ్చి భూములను కబ్జా చేయాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకువచ్చి జీర్ణస్థితిలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చెప్పారు. ప్రస్తుతం
కూటమి నాయకులు కోట్లాది రూపాయల విలువైన ఆలయ భూములపై కన్నేసి జిల్లా కలెక్టర్ను అడ్డుపెట్టుకుని హస్తగతం చేసుకోవాలని చూస్తే ఊరుకోమంటూ ఆలయ కమిటీ చెబుతోంది. గతంలో ఇటువంటి చర్యలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఖండించిందన్నారు. రాజధాని అమరావతిలోనే గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. 11 సీట్లు గెలిచి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడలేని అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. అనంతపురంలో ఈ నెల 10న జరగనున్న సూపర్ 6 సూపర్ హిట్ రాష్ట్ర స్థాయి సభ ఏర్పాట్లను రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులతో కలిసి ఆయన పరిశీలించారు. సూపర్ 6 పథకాలు తక్కువ కాలంలోనే ప్రజల్లోకి బలంగా వెళ్లాయని ఉమా చెప్పారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి దిశగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. 10న అనంతపురంలో జరగబోయే గతంలో జరిగిన సభలకు భిన్నంగా ఉండబోతుందని ఉమా చెప్పారు. అవినీతి లిక్కర్ కుంభకోణాల్లో వైసీపీ నాయకులంతా జైలు బాటలో ఉన్నారన్నారు. జగన్కు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ మంత్రి దేవినేని సవాల్ విసిరారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురంలో ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు సందడి చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ విజయవంతంపై సమీక్ష కోసం జిల్లాకు తరలివచ్చిన వీరంతా పరిటాల ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఆయనతో తనకు ఉన్న అనుభవాలను గుర్తు చేసుకుని జోహార్లు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ కోసం జిల్లాకు వచ్చిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, ఉగ్ర నరసింహారెడ్డి, ఆనందరావుతో పాటు పలువురు నాయకులను పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరుతుందని, ప్రతి ఒక్కరూ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 5గురు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పర్యటించారు. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. మొదట ఇందిరాగాంధీ స్టేడియంలో సభ నిర్వహించాలని భావించారు. అయితే అది భారీగా తరలివచ్చే ప్రజలకు సరిపోదని భావించి పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని ఖరారు చేశారు. స్థలాన్ని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడే బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ను కామారెడ్డి వేదికగా ప్రకటించింది. తిరిగి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్న తరుణంలో ఇక్కడే కృతజ్ఞత సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి కార్యక్రమ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సభా స్థలాన్ని ఫైనల్ చేస్తామని మంత్రుల బృందం తెలిపింది. వారి వెంట ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్, లక్ష్మీకాంతరావు, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సన్నాహక సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. తండ్రిని చంపిన తనయుడిని, బావమరిదిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి వాసవి నగర్లో నివాసముంటున్న చేగొండ బాలయ్యకు అతడి కొడుకు బీరయ్యకు మధ్య కొంతకాలంగా వివాదం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం పొలం దగ్గర తండ్రి కొడుకు గొడవపడ్డారు. తండ్రిని కొడుకు బలంగా కొట్టడంతో తండ్రి మృతి చెందాడు. భయంతో తండ్రి మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని డిండి చింతపల్లి బ్రిడ్జి దగ్గర దుందుబి వాగులో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలయ్య కనపడకపోవడంతో అతడి భార్య, పెద్ద కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి మృతదేహాన్ని వంగూరు మండలం డిండి చింతపల్లి బ్రిడ్జి దగ్గర వాగులో గజ ఈతగాళ్ల డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉప్పునుంతల మండలం కొరటికల్ గ్రామ సమీపంలోని దుందుబి వాగులో వేరు చేసిన తల, మొండాన్ని గుర్తించి పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాముల పరులో దళితులకు కేటాయించిన 40 సెంట్లు కాకుండా ఇంకో 40 సెంట్ల స్థలం ఆక్రమించి అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బూచి అని చూపించి ఏఈపై దాడి చేయడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించామని, ఇలా దాడి చేయడం సరికాదన్నారు. దళితులకు సుమారు 40 సెంట్ల భూమి శ్మశాన వాటికకు కేటాయించడం జరిగిందని, ఆ స్థలాన్ని దళితులకు కేటాయించినప్పటికీ శ్మశాన వాటికలో సమాధులు నిర్మించడం జరుగుతుందన్నారు. శ్మశాన వాటిక స్థలం కేటాయింపు అయితే దళితులకు ఇచ్చింది అనేది శాంక్షన్ ప్రకారం అర్థమైందన్నారు రఘురామ.
పాములపరులో ఉన్న 82 సెంట్ల భూమిని ఆక్రమించుకొని అంతా మావే అంటూ 2-3 వారాలుగా ఆందోళన చేస్తున్నారన్నారు. 40 సెంట్ల భూమి హిందూ శ్మశాన వాటికగానే దళిత హిందువులకు ప్రభుత్వం ఇచ్చిందని, అదే విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేసిందని రఘురామ చెప్పారు. మతం మారితే రిజర్వేషన్లతో పాటు కరెంటు సబ్సిడీ కూడా ఉండదని ఆయన చెప్పారు. రాజ్యాంగం మార్చమని అడుగుతున్నారని, అది మంచిదేనని ఆయన పేర్కొన్నారు. ఏఈ కార్యాలయం మీద దాడికి ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సమస్య ఉంటే మాట్లాడుకొని చర్చించుకోవాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. పాలక్ ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ, విపక్ష ఇండీ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ 2 కూటములు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన 2 రోజుల వర్క్షాప్ ఆదివారం ఢిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. సోమవారం ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ ఇవాళ మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో వివరిస్తుంది. రాత్రికి ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వారికి విందు ఇవ్వనున్నారు. అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్ రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని, రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధలో F101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. మరోవైపు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మజ్లిస్ తన మద్దతు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడమే సమంజసమని భావిస్తున్నట్లు ఓవైసీ పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై స్వదేశంలో నిరసన గళం వెల్లువెత్తింది. దేశ రాజధాని నగర వీధుల్లో ఫెడరల్ దళాలను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం వాషింగ్టన్ డీసీలో అనేక వేల మంది రోడ్డెక్కారు. తక్షణమే నేషనల్ గార్డుల మోహరింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో నేరాలు పెచ్చుమీరుతున్నాయంటూ గత నెలలో ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఫెడరల్ దళాలను మోహరించారు. మెట్రోపాలిటన్ పోలీస్ విభాగాన్ని కూడా నేరుగా ఫెడరల్ నియంత్రణలోకి తీసుకువచ్చారు. దీన్ని ఫెడరల్ ప్రభుత్వ అతిక్రమణ చర్యగా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. ట్రంప్ తక్షణమే వెళ్లిపోవాలని, డీసీకి స్వేచ్ఛ కల్పించాలని, నిరంకుశత్వాన్ని ప్రతిఘటించాలంటూ పోస్టర్లను నిరసనకారులు ప్రదర్శించారు. వేలాది మంది వలసదారులు, న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలు నగర శివారు ప్రాంతాలకు, రాజధాని వాషింగ్టన్కు విస్తరించాయి. హింసాత్మక నేరాలు అదుపు పేరుతో 2000 మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్లో మోహరించిన విషయం తెలిసిందే. ఇమిగ్రేషన్ చర్యలతో మా కుటుంబాలు విడిపోతాయని, లాటిన్ కమ్యూనిటీలు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి బెదిరింపులతో మెక్సికన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాశగా మారనున్నాయి. ట్రంప్ సోషల్ మీడియాలో అపోకాలిప్స్ నౌ సినిమాలోని ఆర్మీ అధికారిగా తనను తాను పోల్చుకుంటూ బెదిరించారు. అయితే ఇల్లినాయిస్ గవర్నర్ జెబీ ప్రిట్కర్, మేయర్ బ్రాండన్ జాన్సన్ ట్రంప్ బెదిరింపులను ఖండించారు. నియంత కావాలనుకునే వారికి చికాగో భయపడదన్నారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ప్రకటనతో మెక్సికన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం అలుముకుందని, చికాగోలో కొన్ని మెక్సికన్ పండుగలు రద్దు చేశారన్నారు. ప్రభుత్వ ఇమిగ్రేషన్ విధానంతో అమెరికా నష్టపోతుందని తెలిపారు. శుక్రవారం ట్రంప్ రక్షణ శాఖను యుద్ధ శాఖగా పేరు మార్చారు. ఇది ప్రపంచానికి విజయ సందేశం పంపుతుందన్నారు. అయితే ఆయన శాఖ పేరు మార్చి అమెరికా పౌరులపైనే యుద్ధం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. తరచూ భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోకు ఆయన తరచూ పోస్టులు పెట్టి సోషల్ మీడియా వేదిక ఎక్స్లోనే చుక్కెదురైంది. నవారో వ్యాఖ్యలు సత్య దూరం అంటూ కమ్యూనిటీ నోట్ పెట్టింది. దీంతో ఆగ్రహించిన నవారో తీవ్ర విమర్శలు చేస్తూ మరో పోస్ట్ పెట్టగా దానిపైన ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి కమ్యూనిటీ నోట్ పెట్టడం గమనార్హం. ఎప్పటిలాగే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని తప్పుపడుతూ నవారో శుక్రవారం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రష్యా చమురు కొనుగోలులో భారత్ భారీగా లాభాలు ఆర్జిస్తుందని ఆరోపించారు. దీనిపై నిజ నిర్ధారణ చేసిన ఎక్స్ నవారో పోస్టుకు కమ్యూనిటీ నోట్ పెట్టింది. భారత్ ఇంధన భద్రత కోసమే రష్యా నుంచి చమురు కొంటుందని, ఎలాంటి ఆంక్షలను మీరలేదని పేర్కొంది. అంతేకాదు రష్యా నుంచి అమెరికా యురేనియం, ఇతర ఖనిజాలు కొనుగోలు చేస్తుందని ప్రస్తావించింది. అయితే ఇలా కమ్యూనిటీ నోట్ పెట్టడంపై నవారో మండిపడ్డారు. ఎక్స్, దాని అధినేత ఎలన్ మస్క్ ట్రంప్ యంత్రాంగంపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాస్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో యానిక్ సిరెన్ను 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో మట్టి కనిపించాడు. ఈ విజయంతో 65 వారాలుగా ప్రపంచ నెంబర్ 1 స్థానంలో ఉన్న సిన్నర్ను వెనక్కి నెట్టి అల్కరాస్ మళ్లీ టాప్ ర్యాంకుకు దక్కించుకున్నాడు. మొత్తం 2 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో తొలి సెట్ను అల్కరాస్ అలవోకగా నెగ్గాడు. రెండో సెట్లో కార్లోస్ తేలిపోయినప్పటికీ మూడో సెట్లో విజృంభించాడు. దూకుడుగా ఆడి 6-1 తేడాతో సెట్ను కైవసం చేసుకున్నాడు. ఇక కీలక 4వ సెట్లో ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడినప్పటికీ అల్కరాస్ ఒత్తిడిని అధిగమించి విజేతగా అవతరించాడు. అల్కరాస్కు ఇది 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా రెండో యుఎస్ ఓపెన్. ఈ ఏడాది జరిగిన 3 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో అల్కరాస్, సిన్నర్ పోటీ పడగా తొలుత ఫ్రెంచ్ ఓపెన్ను కార్లోస్ గెలుచుకోగా వింబుల్డన్ను సిన్నర్ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో ఒకే ఏడాదిలో అల్కరాస్ 2 గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గినట్లు అయింది.